హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్టాస్ పిల్ల పద్దు. తమ్నేల్ చూడంగానే నా ఫస్ట్ వీడియో ఏమైంటుందో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎస్, హోమ్ మేడ్ ఫేస్ టోనర్. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మన ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ అనగానే చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయండి. ఇది ఏ స్కిన్ టైప్ కి యూజ్ అవుతుంది, అలాగే ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు, ఇలా బోల్డ్ అండ్ డౌట్స్ వస్తాయి. ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి, తర్వాత మీ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాను. ఈ ఫేస్ టోనర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే చాలని చెప్పాను గదా! అందులో ఫస్ట్ వన్ గ్రీన్ టీ. గ్రీన్ టీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా టీ బ్యాగ్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ టెట్లీ గ్రీన్ టీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సిన్నమన్ అంటే దాల్చిన చెక్క. ఇంత చిన్న ముక్క సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు ఒక గ్లాస్‌లో హాట్ వాటర్ తీసుకోండి. హాఫ్ అయినా పర్లేదు, లేదంటే 3/4 అయినా తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ టీ బ్యాగ్‌ని అందులో ఉంచి, తర్వాత దాల్చిన చెక్క ముక్కను వేసి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయండి. ఈ లోపల గ్రీన్ టీ, అలాగే దాల్చిన చెక్క వాటి ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ కూల్ అయ్యాక ఇప్పుడు వడకట్టాల్సిన అవసరం లేదు. దాల్చిన చెక్క ముక్కను వేసాం కదా! అది తీసేస్తే సరిపోతుంది. తీసేసి బాటిల్‌లోకి షిఫ్ట్ చేసుకోండి. అంతే, మన ఇంట్లోనే చాలా సింపుల్‌గా హోమ్‌మేడ్ ఫేస్ టోనర్ రెడీ అయిపోతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి యాక్నే అనేది స్కిన్‌కి చాలా సఫర్ చేస్తుందండి. ఈ ఫేస్ టోనర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పీసీఓడి లేకుండా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫేస్ టోనర్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఆయిల్‌నెస్ కూడా తగ్గిస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! ముందుగా దీంట్లో యూజ్ చేసిన 2 ఇంగ్రీడియెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటే మనందరికీ తెలిసిందే. టీ రూపంలో అందరూ తీసుకుంటారు. కొన్ని మనకి మార్కెట్‌లో దొరికే కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్‌లో గ్రీన్ టీ అనేది కెమికల్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది. సో, అవి మనకి స్కిన్‌కి పడొచ్చు, పడకపోవచ్చు. కానీ అలా కాకుండా ఇలా మనం హోమ్‌లోనే హ్యాపీగా తయారు చేసుకుంటే మనకి స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే గ్రీన్ టీ యాక్నేని క్యూర్ చేస్తుంది, స్కిన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది, యాంటీ ఏజింగ్‌గా వర్క్ చేస్తుంది, స్కిన్‌కి గ్లో కూడా తెస్తుంది. సినమన్ గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిందే. మసాలాస్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని స్కిన్ మీద యూజ్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు. బట్ ఈ ఫేస్ టోనర్‌లో మనం గ్రీన్ టీతో పాటు యూజ్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. అలాగే ఈ ఫేస్ టోనర్‌ని వితౌట్ డౌట్ ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలి? ఎన్ని రోజులంటే 15-20 డేస్ నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో మనం దీన్ని స్టోర్ చేయొచ్చు. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫేస్ వాష్ చేసుకున్నాక దీన్ని డైరెక్ట్‌గా ఫేస్ మీద ఇలా స్ప్రే చేసుకొని పూర్తిగా ఆరిపోయాక మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఎవరైతే అసలు టోనర్‌ని ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదో ఈ న్యాచురల్ ఫేస్ టోనర్‌తో స్టార్ట్ చేయొచ్చు. నాదొక సజెషన్ అండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా, మార్కెట్‌లో కొనేదైనా సరే ముందుగా మనకి ఇరిటేషన్స్, ర్యాషెస్ రాకుండా ఉండాలంటే ప్యాచ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలిస్తే హ్యాపీగా దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ఫేస్ టోనర్‌ని యూజ్ చేశాక రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.